ఎలా ఉన్నాయి, బాగున్నాయా? జడ్చుకోకండి. ఈ వీక్ అంతా కూడా మీరు చాలా కష్టపడి స్కూల్కి వెళ్ళి అలసిపోయి ఉంటారు కదా. మరి ఈరోజు సండే స్కూల్లో మీకు చాలా అర్థమయ్యే విషయాలు, మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అలానే మన అందరి కోసం మ్యాజిక్ షో కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక చిన్ని ప్రేయర్తో ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. దేవా, ఈరోజు సెషన్లో మేము వెళ్ళబోతుండగా మేము చక్కటి విషయాలు నేర్చుకోవడానికి, అటు రీతిగానే మరి తండ్రి మేము నేర్చుకున్న విషయాలన్నీ చక్కగా అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి. అసలు నీ స్నామని అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? రిపేర్ చేస్తున్నా మళ్ళా పాత పెన్సిలేనా? ఎన్నిసార్లు రిపేర్ వచ్చిందిరా, ఎన్నిసార్లు పాటలు కింద అన్ని ఊడిపోయాయి. హర్షి, ఇంకేం వాడతావు? ఇది పాతగా అయిపోయింది, డస్ట్బిన్ లో పడేసి కొత్త పెన్సిల్ కొనుక్కో. ఇప్పుడు చాలా ట్రెండ్స్ వస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్ మోడల్స్ వస్తున్నాయి. ఇది చూడ ఎలా ఉందో, మాసిపోయి మొత్తం మురికి పట్టేసి మొత్తం చూడు ఎలాగుందో. నాకు అవన్నీ మొత్తం ఇలా మాటిను ఒకసారి చూడు, నా దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో. నీకు ఏది కావాలో అది తీసుకో. ఇవన్నీ ఇప్పుడు కొత్త మోడల్స్, ఇప్పుడు ఇవి ట్రెండింగ్. ఎంత బాగున్నాయి చూడు, అది ఎంత పిచ్చిగా ఉందో, ఇది ఎంత లగ్జరీగా ఉందో. ఏదో ఒకటి తీసుకో. అంటే ఇప్పుడు తీసుకుంటే నేను ఎక్కడ పని చేస్తున్నానే కదా, నువ్వు తీసుకోవట్లేదు. నేనేం చేయించాను కానీ తీసుకో. ఏదో ఒకటి తీసుకో, నాకు డస్ట్బిన్ లో పడేసే. ఇది ఎందుకు నీకు? ఏమొద్దు. ఇష్టమా? అది పనికి రాకుండా ఉంది కదా హర్షి. వాడది ఫస్ట్ కొనుక్కున్న పెన్ పెన్సిల్ అయితే వాడైతే మార్చుకోవచ్చు కొత్త వాటితోని. నాకు కొత్త పెన్సిల్ ఏమవుతుంది, ఇదే నాకు ఇష్టమైంది. ఇంకా వెళ్ళి మార్చి నీ ఇష్టం. ఎవరైనా పనికిరాని దాన్ని వాళ్ళ దగ్గరే ఇష్టపడి ఉంచుకుంటారా? ఏమోలేండి. ఒక మనిషే తను ఫస్ట్ కొనుక్కుంది, తను ఫస్ట్ గిఫ్ట్గా వచ్చిన దాన్నే ఇంత ప్రేమగా పాడైపోయినా కానీ దాన్ని బాగు చేసి వాడుకొని దాన్ని భద్రపరిచినప్పుడు, మన దేవుడు బలహీనుల్ని, పనికిరాని వారిని ఆయన వాడుకుంటారంటారా? ఎందుకు అనంటే ఆయన వెలపెట్టి మనల్ని ప్రేమగా ఆయన చేతులతో చేసుకున్నాడు కదా. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మీరు స్టోరీ వినాలి. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊర్లోని ఒక అంకుల్ ఉండేవాడు. ఆ అంకుల్కి ఒక ఫ్రిడ్జ్ ఉండేదన్నమాట. అది చాలా పాత ఫ్రిడ్జ్ అనమాట. సో చాలా ఇయర్స్ క్రితము అంకుల్ తన మనీతోని కష్టపడి ఆ ఫ్రిడ్జ్ని కొనుక్కున్నాడు అనమాట. అప్పటి నుంచి కూడా ఎన్ని మోడల్స్ వచ్చినప్పటికీ కూడా అంకుల్ దాన్ని ఎప్పుడు రిప్లేస్ చేయలేదు, కానీ దాన్నే ఉంచుకొని దాన్నే వాడుతూ ఉండేవాడు అనమాట. అంకుల్కి ఆ ఫ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం అనమాట. అందరూ తన ఇంటికి విజిట్ చేసేవాళ్ళు ఎవరైనా వచ్చి ఇది చాలా పాత ఫ్రిడ్జ్ అని చెప్పి అన్నప్పటికీ కూడా ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా కానీ అంకుల్ అస్సలు పట్టించుకునేవాడు కాదనమాట. అంకుల్ ఆ ఫ్రిడ్జ్ని చాలా ప్రేమించేవాడు. ఒకరోజు మార్నింగ్ ఓకేలే నాకు మిల్క్ తాగాలని ఉంది, మిల్క్ని వేడి చేసుకుందామని చెప్పి అలాగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ మిల్క్ తీసుకొని అలా ఫ్రిడ్జ్ క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఫ్రిడ్జ్ క్లోజ్ అవ్వట్లేదన్నమాట. అయ్యా ఎంత క్లోజ్ చేసినది క్లోజ్ అవ్వట్లేదని కాస్త గట్టిగా అంకుల్ హ్యాండిల్ చేసేటప్పటికి ఆ యొక్క ఫ్రిడ్జ్ హ్యాండిల్ అనేది ఊడిపోతుంది అనమాట. అలా ఊడిపోయినప్పుడు ఫ్రిడ్జ్ కూడా చాలా కంగారు పడ్డది. అంకుల్ కూడా హ్యాండిల్ ఊడిపోయేసరికి దాన్ని అలా తీసుకొని ఆ పక్కన టేబుల్ మీద పెట్టి ఓకేలే నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఉండు అని చెప్పి, అంకుల్ నాకు పని ఉంది చిలియా అని చెప్పి, అంటే ఆ ఫ్రిడ్జ్ పేరు చిల్లి అనమాట. సో నువ్వు ఇక్కడే ఉండు, నాకు కొద్దిగా అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తానని అక్కడే ఉన్న ఒక మ్యాగజిన్ పట్టుకొని వెళ్తాడనమాట. దాంట్లో కొన్ని యాడ్స్ చూసి ఫ్రిడ్జెస్ గురించి. సో ఆ యొక్క పేపర్, ఆ యొక్క మ్యాగజిన్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని అంకుల్ వెళ్తూ ఉన్నప్పుడు మన చిల్లి చూస్తుంది అనమాట. అంకుల్ చేతిలో ఉన్న ఆ మ్యాగజిన్లోని ఫ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, కొత్త మోడల్లో ఏవైతే ఫ్రిడ్జెస్ ఉన్నాయో అవి మ్యాగజిన్ పట్టుకొని అంకుల్ వెళ్తున్నాడు. తప్పకుండా నన్ను రిప్లేస్ చేయడానికేమో, నేను ఇప్పటిదాకా భయపడుతూ ఉన్నాను ఆ హ్యాండిల్ అలా ఊడిపోయినప్పుడు అంకుల్ నన్ను రిప్లేస్ చేస్తాడేమో అని. అది నిజమే, అంకుల్కి ఇంకా నేను
పనికిరాను కదా, నేను అంటే ఇష్టం లేదు, ఇంకా నాకంటే బెటర్ అయిన ఫ్రిడ్జెస్ ఉన్నాయి కాబట్టి అవి కొనడానికి వెళ్తున్నాడు అని చెప్పి చాలా బాధగా దాని యొక్క డోర్ని అలాగ దాని చేత్తో పట్టుకొని అలాగ లేచి నడిచి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఏదో దాన్ని ఆపుతుంది. ఏంటి ఆపుతుందా అని వెనకాల తిరిగి చూసేసరికి దాని ప్లగ్ సాకెట్లో ఉండిపోయింది. సో దాని సాకెట్లో నుంచి దాన్ని ప్లగ్ తీసేసి అలాగ నడుచుకుంటూ డోర్ ఓపెన్ చేసుకొని ఇంటి బయటకు వెళ్ళి అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక షోరూమ్ ఉందన్నమాట ఎలక్ట్రానిక్స్ది. అయితే అక్కడ ఆ షో గ్లాస్ దగ్గర కొత్త ఫ్రిడ్జ్ మోడల్స్ ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద టీవీలోని ఆ ఫ్రిడ్జెస్ గురించి యాడ్ వస్తూ ఉందన్నమాట. ఆ యొక్క మోడల్స్ ఎట్లాగా ఉన్నాయి, వాటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత యూస్ఫుల్గా ఉంటాయి అని చెప్పి ఆ యాడ్ వస్తున్నప్పుడు దాన్ని అలాగా చూసి దాన్ని అలా చూసుకొని బాధపడుతూ అక్కడే పక్కనున్న ఫ్రిడ్జెస్ని చూస్తుంటే ఆ ఒకటే పక్క నవ్వుకుంటున్నాయి. ఇదేంటి ఇది ఇలాగుంది, ఎప్పుడో ఓల్డ్ ఫ్యాషన్ది చూడండి అని నవ్వుతున్నప్పుడు మన చిల్లి ఆ యొక్క ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. మరి హ్యాండిల్ లేదు కదా, అట్లా ఓపెన్ అయిపోయేటప్పటికి ఇంకా నవ్వుతారు, ఇది ఇంకా పనికిరాందిరా అని చెప్పి దాన్ని చూసు పక్క నవ్వుతున్నప్పుడు అది బాధగా వెళ్ళిపోతుంది అనమాట. బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దారి పొడుగునా కూడా మరి అంకుల్ ఏం చేసేవాడనంటే ఈ చిల్లితో అంటే ఫ్రిడ్జ్తో పాటు దిగిన ఫొటోస్ అన్నీ కూడా ఆ ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేసుకుంటూ, మనం కూడా మన ఫ్రిడ్జ్ని చాలా బాగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా, మ్యాగ్నెట్స్ అన్నీ పెట్టి చాలా బ్యూటిఫుల్గా ఫొటోస్తోని మనకి దొరికినవన్నీ కూడా దాని మీద స్టిక్ చేసి మనం చాలా బ్యూటిఫుల్గా ఎలాగైతే డెకరేట్ చేస్తామో అంకుల్ కూడా ఆ ఫొటోస్ ఏవైతే దాంతో దిగాడో అవన్నీ కూడా చిల్లి అంటే ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అలా స్టిక్ చేసుకున్న ఫొటోస్ దారి పొడుగునా పడుతూ వచ్చాయన్నమాట కొన్ని. అయితే ఇంకా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేస్తే ఏమవుతుంది చెప్పండి, వాటర్ కారుతూ ఉంటుంది కదా, అలా వాటర్ కారుతూ ఉన్నాయి. ఇంకా అది బాధగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. అయితే మధ్యలో ఒక గాలి వచ్చింది, ఆ గాలి వల్ల ఇంకా మొత్తం ఫొటోస్ అన్నీ వెళ్ళిపోయాయి. కానీ ఒక్క ఫోటో మాత్రం దాని దగ్గరే ఉందన్నమాట. దాన్ని అంకుల్ అది దిగిన ఫోటో దాని దగ్గర ఉంటాయి. అది గట్టిగా పట్టుకొని బాధగా డంప్ యార్డ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నేను పనికిరాను కదా అని చెప్పి డంప్ యార్డ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇంతలో మన అంకుల్ తన పనేవో చేసుకొని తన పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఏది అని చెప్పి అటు ఇటు ఎతికాడు. ఫ్రిడ్జ్ లేకపోయేసరికి అయ్యో నా ఫ్రిడ్జ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి నేను వెంటనే ఇంటి డోర్ వేసుకొని బయట వెతకడం స్టార్ట్ చేశాడు. అక్కడ కొన్ని ఫొటోస్ కనబడ్డప్పుడు ఆ ఫొటోస్ పట్టుకొని అక్కడ ఉన్న షోరూంలోని ఆ ఫ్రిడ్జెస్ని అడిగినప్పుడు మాకు తెలియదు అని అంటే అక్కడ ఉన్న టోస్టర్ చెప్తుంది అనమాట. చిన్న టోస్టర్స్ ఉంటాయి కదా, ఆ టోస్టర్ అంటది ఇగో ఇటు సైడ్ వెళ్ళారు అంకుల్ అని చెప్పి అన్నప్పుడు మన అంకుల్ పరిగెత్తుకుంటూ ఫ్రిడ్జ్ని ఎలాగోలా ఎతకాలని ఎత్తుక్కుంటూ డంప్ యార్డ్ దగ్గరికి వచ్చేసాడు. మన ఫ్రిడ్జ్ అలాగా బాధగా కుయ్యాల్లో కూర్చున్నప్పుడు ఫ్రిడ్జ్ చాలా బరువు ఉంటుంది కదా, అలాగా కింద పడిపోద్ది అనమాట. కింద పడిపోతే చాలా బాధగా దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి. మరి కూలింగ్ ఉండక అని చెప్పి అలాగా ఎలక్ట్రిసిటీ లేక సో అలాగా బాధగా అలా కూర్చొని ఉన్నప్పుడు మరి దాని మీద ఉన్న ఏదైతే ఫోటో ఉందో దాని అంకుల్ది దాన్ని అది అలా తీసి చూసుకొని ఇంకా అంకుల్తో నాకు కనెక్షన్ లేదు, అంకుల్ ఇంకా నన్ను పట్టించుకోడు, నన్ను వాడుకోడు అని చెప్పి ఇసిరేసిన వెంటనే అంకుల్ ఆ ఫోటో పట్టుకొని ఆ చిల్లి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పి అన్నప్పుడు అంకుల్ నేను పనికిరాను కదా, ఇంకా నేను మీకు అవసరం లేదు కదా, ఇగో ఆ మ్యాగజైన్లో మీరు కొనుక్కోవడానికి ఆ ఫ్రిడ్జ్ని కొనుక్కోవడానికి కదా వెళ్ళారు అని అంటే ఏం మ్యాగజైన్ ఇదా అని చెప్పి ఇలా ఓపెన్ చేసి చూపిస్తే ఇగో ఈ ఫ్రిడ్జ్ కొనడానికే కదా మీరు వెళ్ళారు అంటే చిచ్చి లేదు ఈ ఫ్రిడ్జ్ కొనడానికి కాదు ఇగో అని పేజ్ తిప్పి ఇగో ఈ హ్యాండిల్ కొనడానికి వెళ్ళాను నేను అని చెప్పి అన్నప్పుడు అవునా అంకుల్ అని చెప్పి ఆ ఫ్రిడ్జ్ కూడా షాక్ అయిందనమాట. అలాగా ఆ హ్యాండిల్ని తీసి ఇదిగో ఈ హ్యాండిల్ కొనడానికే నేను వెళ్ళాను అని చెప్పి దానికి ఫిక్స్ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి వాడుకోవడం స్టార్ట్ చేశాడు. అది చాలా భయపడ్డది హ్యాండిల్ ఫిక్స్ చేసినా కానీ నేను పనికొస్తానో లేదో అని. కానీ ఆ హ్యాండిల్ చక్కగా ఫిక్స్ అయింది. ఆ ఫ్రిడ్జ్ మళ్ళీ అంకుల్ చక్కగా వాడుకోవడానికి ఉపయోగపడ్డది అనమాట. అంకుల్ దాన్ని మళ్ళీ యథావిధిగా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఏదేమైనప్పటికీ మాత్రం నేను విడిచేదే లేదు, ఓకేనా, నువ్వు ఎప్పుడు నా నుంచి పారిపోకూడదు, నా దగ్గరే ఉండాలి ఏదేమైనా కానీ అని చెప్పినప్పుడు ఆ ఫ్రిడ్జ్ టైట్గా అంకుల్ దాన్ని రిపేర్ చేసినందుకు చాలా హ్యాపీగా అంకుల్కి గట్టి హగ్ ఇస్తుంది అనమాట. నిజమే కదా. ఈ స్టోరీలో నుంచి మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే చాలాసార్లు ఆ ఫ్రిడ్జ్లానే మనం కూడా చాలా అనుకుంటూ ఉంటాం. మనుషులందరి దృష్టిలోని నేను చాలా చిన్నదాన్ని, నేను పనికిరాని దాన్ని, నాకు టాలెంట్ లేదు, నాకు అందం లేదు, నాకు మనీ లేదు, లేకపోతే చాలా విషయాల్లోని నేను వాళ్ళలాగా లేను, నాకు వాళ్ళలాంటి ఇది లేదు కాబట్టి మనుషులందరూ నన్ను ఇలాగ చూస్తున్నారు, మనుషులందరూ నన్ను తగ్గిస్తున్నారు, మనుషులందరూ నన్ను చూసి నవ్వుకుంటూ ఉన్నారు, నేను ఇంకా వేస్ట్. దేవుడు కూడా నన్ను చూడ్డు, ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు
ఉంటారు కదా, ఆయనకి చాలా గొప్ప వాళ్ళే కావాలి. నాలా పనికిరాని వాళ్ళు అవసరం లేదు, కాబట్టి దేవుడు నన్ను కూడా వాడుకోడు, నన్ను కూడా ఎన్నుకోడు అని చెప్పి మనము చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ నిజం చెప్పాలి అని అంటే ఈరోజు దేవుడంట బాగా డబ్బున్న వారిని, లేకపోతే బాగా జ్ఞానం ఉన్నవారి, బలం ఉన్నవారిని, వీళ్ళని ఎన్నుకోడంట. కానీ వాక్యం తెలియజేస్తుంది ఆయన బలహీనులను ఎన్నుకుంటాడంట, జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటారంట, ఎర్రివారిని ఎన్నుకుంటారంట. ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుడు నన్ను చూడు, దేవుడు నన్ను ఎన్నుకోడు, దేవుడు నన్ను వాడుకోడు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, ఎందుకంటే మనుషులు కూడా అలానే చేస్తున్నారు కదా అంటే, మనుషుల వంటి వాడు కాదు నాన్న మన దేవుడు. మనుషులు ఆ పై స్వరూపాన్ని చూసి, మన దగ్గర ఉన్నదాన్ని చూసి మనల్ని ఎన్నుకుంటారు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, మనం అనుకుంటాము నేను బలహీనురాల్ని కాబట్టి, మనుషులను త్రోసివేశారు కాబట్టి దేవుడు కూడా నన్ను రిజెక్ట్ చేస్తాడు అని మనం అనుకుంటాం. కానీ ఈరోజు దేవుడు శక్తివంతుల్ని, బలవంతుల్ని, జ్ఞానవంతుల్ని కాదంటే ఎన్నుకుంటుంది. కానీ మనలాంటి బలహీనుల్ని, నా దగ్గర ఏముంది అని బాధపడుతున్న మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. కానీ మనము చేయవలసింది ఏంటంటే ఆయన చేతిలోకి సరెండర్ అవ్వడం. ఆ ఫ్రిడ్జ్ కూడా నన్ను ఇంకా యజమాని వాడుకోడు, ఆయన కొత్త ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చాలా బాధపడిపోయి అది వెళ్ళి డంప్ యార్డ్లో కూర్చుంది. ఎందుకంటే నేను పనికిరాను కదా, నేను వేస్ట్ కదా అని. కానీ యజమాని ఎత్తుక్కుంటూ దానికోసం వచ్చాడు, దాన్ని బాగు చేశాడు, దాన్ని తిరిగి వాడుకున్నాడు. అలానే మన దేవుడు కూడా మనం పాడైపోయినప్పటికీ, మన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఆయన మహిమార్థమే మనల్ని తిరిగి వాడుకుంటానన్న. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎప్పుడన్నా సరే దేవుడి నుంచి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోకూడదు, కానీ ఆయన చేతిలోకి సరెండర్ చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ స్టోరీ ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఒక చిన్ని ప్రేయర్ చేసుకుందామా? దేవా, ఇప్పటి వరకు దేవా మరి తండ్రి నా లైఫ్ ఇలాగుంది, నా దగ్గర ఏమీ లేదు, కానీ దేవా నువ్వు ఈరోజు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలుసుకున్నాను. నా లైఫ్ని నీ చేతిలోకి సరెండర్ చేస్తున్నా. నన్ను బాగు చేయ, నన్ను రిపేర్ చేయ తండ్రి. నేను చాలా ఇరిగిపోయాను, నన్ను బాగు చేసి నీ యొక్క బ్యూటిఫుల్ వెజిల్గా నన్ను మార్చు. ఎట్ ద సేమ్ టైం నువ్వు నన్ను వాడుకో ప్రభా అని ఆయన చేతిలోకి సరెండర్ అయినప్పుడు మన జీవితాల్లో ఆయన ఎంతో బ్యూటిఫుల్గా మనల్ని డెకరేట్ చేస్తాడు, నన్ను ఎంతో బ్యూటిఫుల్గా మనల్ని అలంకరిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకొని సమర్పించుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. నిజమే ప్రభా, మరి ఈరోజు అనేక మంది అయ్యా మరి తండ్రి మేము మా దగ్గర ఇలా లేదు, మా దగ్గర టాలెంట్స్ లేవు, మా దగ్గర అందం లేదు, మేము అందరి వారిలా లేము, అందరు మమ్మల్ని చూసి ఎక్కిరిస్తున్నారు, అందరు మమ్మల్ని వెలివేస్తున్నారు అని ఎంతగానో బాధపడుతున్నారు. ఈరోజు నువ్వు మమ్మల్ని వెలివేసే దేవుడు కాదు, అందుని బట్టి నీకు వందనాలు. లోకం మమ్మల్ని వెలివేసిన, లోకంలోని అయ్యా అందరూ ఘనులు శ్రేష్టమైన వారిని ఎన్నుకుంటే దేవా నువ్వు పనికిరాని మమ్మల్ని ఎన్నుకోవడానికి, పనికిరాని అయ్యా తండ్రి మాతో సహవాసం కలిగి ఉండడానికి, పనికిరాని మమ్మల్ని వాడుకోవడానికి అయ్యా తండ్రి నువ్వు చూపుతున్న కృపను బట్టి అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈరోజు మా జీవితాలని చేతిలోకి సమర్పించుకుంటాం. ఎంతో బ్యూటిఫుల్గా మమ్మల్ని మలచండి అయ్యా. అవునా, ఈరోజు మమ్మల్ని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నామని చిన్ని స్టోరీ ద్వారా మేము తెలుసుకున్నాం. మమ్మల్ని బాగు చేయండి అయ్యా. మేము ఇరిగిపోయి ఉన్నాము, పనికిరాని వారిగా ఉన్నాము. నువ్వు మమ్మల్ని రిపేర్ చేసి, నువ్వు మమ్మల్ని బాగు చేసి, నీ మహిమార్థమే ప్రతి చిన్న బిడ్డని ఇక్కడ ప్రత్యేకంగా వాడుకొని ఆశీర్వదించి దీవించమని నా సిరడి నీ శ్రమ నెరవేర్కొంచున్నాను తండ్రి. ఆమెన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా? 1 Corinthians chapter 1 verse 27. God chooses the foolish things of the world to shame the wise. 1 Corinthians chapter 1 verse 27. మరి ఇప్పుడు మ్యాజిక్ షోలోకి వెళ్ళిపోదామా? మీ అందరి కోసం మ్యాజిక్ షో. వెల్కమ్ టు మ్యాజిక్ షో. ఇప్పుడు మ్యాజిక్ షోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మీ ముందు ఒక పేపర్ చూపిస్తున్నా కదా, ఈ పేపర్ ఎలాగుంది? చాలా ఇంపర్ఫెక్ట్గా అన్నీ చింగిపోయి ఉంది. దీని మీద ఏమన్నా బ్యూటిఫుల్ డ్రాయింగ్ వేయడానికి పనికి వస్తుందా? పోనీ ఏమన్నా రాసుకున్నా కూడా ఇది వ్యాలిడ్గా ఉండగలుగుతుందా? ఎవరన్నా ఇలాంటి దాన్ని వాడుకోగలుగుతారా? లేదు కదా, దీన్ని ఎవ్వరు కూడా వాడుకోరు కదా. అయితే మరి ఇలాంటి పనికిరాని నన్ను దేవుడేం వాడుకుంటాడు? నేను ఇంత ఇంపర్ఫెక్ట్గా ఉన్నాను, ఇంత స్పాయిల్ అయిపోయింది నా లైఫ్ అంతా కూడా, ఇలాగుంది. నేను వాళ్ళలాగా నాకు బ్యూటీ లేదు, ఓకే, వాళ్ళలాగా నాకు మనీ లేదు, వాళ్ళలాగా నాకు టాలెంట్ లేదు, వాళ్ళలాగా నాకు అది లేదు, ఇది లేదు అని చెప్పి మనము ఇలాగా బ్రోకన్ అయిపోతూ ఉంటాం కదా. కానీ మనము ఇంతగా నలిపేపడ్డప్పటికీ కూడా మన లైఫ్ని మనము దేవుని చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో దేవుడు మన లైఫ్ని ఎలా మారుస్తాడో తెలుసా? ఎలా మారుస్తాడో అని అంటే నేను మీకు చూపిస్తా, చూడండి.
ఎలా మార్చాడు చెప్పండి? ఇంత బ్యూటిఫుల్గా మార్చాడు. ఇందాకటి దాకా నాకు ఏమీ లేదు అని చెప్పి మనల్ని మనం చూసుకున్నాం, కానీ మనుషులు మనల్ని ఇరగొట్టేశారు. కానీ ఆ ఇరిగిపోయిన పాత్రనే, పనికిరాని దాన్నే దేవుడి చేతిలోకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎలా మార్చాడు? ఒక బ్యూటిఫుల్ పేపర్ లాగా మార్చాడు, కంప్లీట్గా చేశాడు కదా. నా దగ్గర ఇప్పటిదాకా ఇది లేదు, నేను అందరిలా లేను, సో నేను దేనికి పనికి రాను అని ఇందాకటి దాకా ఏదైతే పేపర్ ఉందో అది దేవుని చేతిలో మనం ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎలా మార్చాడు? దాన్నంతా కూడా రిస్టోర్ చేసేసాడు. మనుషులు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసారు, కానీ దేవుడు దాన్ని మొత్తము మళ్ళీ కంప్లీట్ చేశాడు కదా. మన లైఫ్ని కూడా ఏసే చేతిలోకి అప్పచెప్పుకుంటే ఏసే ఇలానే బ్యూటిఫుల్గా మారుస్తాడన్న. మనం ఇంపర్ఫెక్ట్గానే ఉండొచ్చు. ఇందాక ఆ ఫ్రిడ్జ్ ఏం బ్యూటిఫుల్గా లేదు, అందరి మోడల్స్లో లేదు, కానీ ఈరోజు ఆ ఓనర్ ఆ ఫ్రిడ్జ్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడు, ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగా అని చెప్పి మనం పనికిరాని టైంలో మనము నాలో ఇది లేదు కదా, నాకు అలాంటివి లేవు కదా అని చెప్పి అది పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఎత్తుక్కొని వెళ్ళి దానికి కావాల్సింది ఆ ఓనర్ ఎతికి దాన్ని సరిచేసి దాన్ని ఎలాగైతే తిరిగి వాడుకున్నాడో మనలో అది లేకపోవచ్చు. కానీ గాడ్ హ్యాస్ ద పవర్ టు రిస్టోర్ అస్. గాడ్ హ్యాస్ ద పవర్ టు మేక్ అవర్ లైఫ్ యాజ్ దిస్ బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్గానో చేయగలడు. ఇప్పుడు ఈ పేపర్ని మనం రాసుకోవడానికి, అలానే దీని మీద బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అలానే ఇందాక ఉన్న పేపర్ వాడుకోవడానికి పనికి రాలేదు, అది చింపేశాము. సో ఆ టోన్ థింగ్స్ని దేవుడి చేతిలోకి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఇలాగైతే మన లైఫ్ని బ్యూటిఫుల్గా రిస్టోర్ చేస్తాడు. ఇప్పుడు దీని మీద మనం పెయింటింగ్ వేసుకోవచ్చు, దీన్ని చక్కగా మనం వాడుకోవచ్చు, బికాస్ దేవుడు దీన్ని రిస్టోర్ చేశాడు. కాబట్టి ఈరోజు మీ లైఫ్స్ని కూడా మీరు దేవుడి చేతిలోకి సమర్పించుకుంటారా? ఈ చిన్న మ్యాజిక్ షో మీకు బ్లెస్సింగ్గా ఉందని నమ్ముచున్నాను. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.